నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు పార్ట్ 7. ఆ రోజు నువ్వు సినిమా నుండి వస్తుంటే నిన్ను కొట్టిన వాళ్ళెవరో నువ్వు గుర్తించగలిగితే ఇంత బాధపడవలసి వచ్చేది కాదు ఆకాష్. తక్షణం వాళ్ళను జైలుకు పంపి ఉరిశిక్ష వేయించేవారు మీ నాన్న. నీకెవరి మీద అనుమానం లేదా బాబూ? ఇదివరకే ఎన్నోసార్లు అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగింది. లేదమ్మా, ఎవరి మీద లేదు. అసలు నేను ఎవరికేం అపకారం చేశానని నా మీద పగబడతారు? ఆ చీకట్లో నన్ను సరిగా పోల్చుకోలేక ఇంకెవరినో అనుకుని ఆ పని చేసి ఉంటారని నా ఉద్దేశం. కాదు బాబు, కాదు. నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉండగానే ఒక అర్ధరాత్రి 2 నీడలు నీ గది కిటికీ దగ్గర కదిలాయని నర్సు చూసి కేక వేయగా వాళ్ళు గోడ దూకి పారిపోయారని చెప్పింది. ఆ ప్రమాదం ఏదో పొరపాటున జరిగింది కాదు, కావాలనే జరిగింది. పగబట్టిన పాము ప్రతిక్షణం కాటు వేసే ప్రయత్నంలోనే ఉంటుంది. నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్తే తిరిగి మా కళ్ళల్లో ప్రాణాలతో పడతావు అన్న నమ్మకం లేదు. అందుకే బాబు, నువ్వు ఇల్లు కదలకూడదు అన్న ఆంక్ష. కావాలంటే నీ స్నేహితుల్ని ఇంటికి రప్పించుకో, సరదాగా కాలక్షేపం కల్పించుకో. ఇల్లు విడిచి బయటికి వెళ్తానని మాత్రం అనకే. కొడుకు గడ్డం పుచ్చుకొని ప్రాధేయపడింది వసుంధర. ఆకాష్ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. డైనింగ్ హాల్ని ఆనుకుని ఉన్న కిచెన్లోకి ఆ సంభాషణ అంతా వినిపిస్తూ అక్కడి దృశ్యం కనిపిస్తూ ఉంది. కొద్ది కొద్దిగా ఆకాష్ సంగతులు తెలుస్తూ ఉన్నాయి సరోజాకు. అతడి కథకి ఒక రూపం ఏర్పడబోతున్నట్లుగా అనిపించింది. ఆకాష్ చదువుతున్న పేపర్లో అక్షరాలు మసకేయడంతో పేపర్ మడిచి కుర్చీలో పడేసి లేచాడు. సంధ్య అంతరించిపోయింది. శరత్చంద్రుడు నీలాకాశంలో పరుగులు పెడుతూ ఉన్నాడు. ఆకులు వెండి రేకుల్లా తళతళలాడుతూ ఉన్నాయి. అప్పుడే ప్రారంభమైన శీతాకాలపు చలిగాలులు తోటలో పూసిన పువ్వుల సుగంధాలను మోసుకొని ఎటో సాగుతున్నాయి. చేతులు వెనక్కి కట్టుకొని తోటలో పచార్లు చేస్తూ ఉన్నాడు ఆకాష్. అతడి ముఖంలో ఉత్సాహం అనేది ఎంత వెతికినా కనిపించదు. అంతులేని ఆలోచనలతో వడిలిపోయినట్టుగా ఉంది ముఖం. అతడు వాచీకేసి చూసుకున్నాడు. 7:30 కావస్తుంది. బంధువుల ఇంట్లో పెళ్ళికి అని వెళ్ళిన అమ్మా నాన్న ఇంకా రాలేదు. బాబూ, ఆ రెండక్షరాల పిలుపులో ఎంత మాధుర్యం ఉంది! ఇదే పిలుపు అమ్మ నోటి నుండి మరో విధంగా వినవస్తూ ఉంటుంది. ముగ్ధుడైనట్టుగా ఆకాష్ వెనుతిరిగి చూశాడు. ధవళ వస్త్రాలలో దేవకన్యలా నిలబడి ఉంది సరోజ. చిరునవ్వుతో అతడిటు తిరుగుతూనే బాబూ అని మళ్ళీ వీణ మీటినట్టుగా పిలిచింది. ఏం కావాలండి? మీరు బొమ్మలు వేస్తారటగా? ఎవరు చెప్పారు? మీ అమ్మగారు. నా బొమ్మలు చూస్తారా? కాదు, నేనొక చక్కని దృశ్యం వర్ణిస్తాను. మీరు చిత్రిస్తారా? వర్ణించండి. అతడు ఉత్సాహంగా తల ఊపాడు. చూడండి, ఆ చెట్ల గుబురులో ఒక అందమైన చిన్న పల్లె, 6-7 డాబా ఇళ్ళు, 20-30 మట్టి మిద్దెలు, మిగతావన్నీ పూరి గుడిసెలు. పల్లె మధ్యగా దేవాలయం, ఆలయం ముందు కోనేరు, ఊరి పక్కగా కోడెత్రాచులా సాగిపోయే కృష్ణ కాలువ. ఎక్కడో చూస్తూ చెప్పసాగింది సరోజ. ఆకాష్ ఆమె ముఖంలోకి నిశ్చలంగా చూస్తున్నాడు. ఒక అందమైన యువతి. ముఖాన బొట్టు ఉండదు, చేతులు బోసిగా ఉంటాయి. తడి చీరతో చంకలో బిందెతో నడుస్తూ ఉంటుంది. కాలిలో ముళ్ళు గుచ్చుకోగా కింద కూలిపోతుంది. ఒక పిచ్చివాడు అయినా చాలా అందమైన వాడు యువకుడు ఆమె పాదం ఎత్తిపట్టుకొని ఆమె కళ్ళల్లోకి అదోలా చూస్తాడు. మీరేదో కథ చెప్తున్నారే, దృశ్యం వర్ణించడం కాదు, ఆకాష్ నవ్వుతూ అన్నాడు. సరోజ అర్థిస్తున్నట్టుగా అంది. ఈ భావం వచ్చేలా మీరు బొమ్మ గీయగలరా? ట్రై చేస్తాను. ఆమె కళ్ళలోకి అతడు ఎలా చూశాడన్నారు? ఏదో మెరుపు, ఏదో అనురాగం, ఆర్తి. ఆమెలో కలిగిన భావాలు చెప్పండి. ఆమె కళ్ళల్లో ఏదో విహ్వలత, అదిరే పెదవులతో ఏదో మాట్లాడబోతున్నట్టుగా. అయితే ఇద్దరూ ప్రేమికులన్నమాట. సరోజ ఏదో చెప్పబోయింది. కారు శబ్దం వినిపించడంతో గబగబా ఇంటి వెనుక భాగం వైపు నడిచింది. మరునాడు ఉదయం వంట పనిలో ఉన్న సరోజ దగ్గరికి వచ్చాడు ఆకాష్. అతడు పిచ్చివాడు అన్నారు. ప్రేమ పిచ్చా, నిజంగా పిచ్చా? సరోజ జవాబు చెప్దామనుకునేంతలో వసుంధర కనిపించింది ఆకాష్ వెనుక. ఏం కావాలి బాబూ? తల్లి ప్రశ్నతో కొద్దిగా త్రోటుపడ్డాడు ఆకాష్. తలనొప్పిగా ఉందమ్మా, కాస్త టీ పెట్టివ్వమని చెప్దామని. ఆకాష్ వెళ్ళిపోయాడు. సరోజ టీ తయారు చేసి నౌకరుకిచ్చి పంపింది పైకి. ఆ రోజు సాయంత్రానికల్లా చిత్రం పూర్తి చేశాడు ఆకాష్. కానీ అది సరోజాకి ఎలా చూపెట్టాలి? వంటగది ఛాయలకు వెళ్తేనే అమ్మ సందిగ్ధంగా చిరాకుగా చూస్తూ ఉంటుంది తనను.
ఎంత సహృదయులైనా ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సాయంత్రం 5 గంటలవుతుంది. వసుంధర సగం మెట్ల దాకా వచ్చి ఆకాష్ అని పిలిచింది. ఆకాష్ వచ్చాడు. ఏంటమ్మా? నేను కమలమ్మ గారింటికి వెళ్తున్నాను. వాళ్ళింట్లో ఆమె కూతురు బారసాల పేరంటం పిలిచారు. కృష్ణయ్య ఈరోజు పనిలోకి రాలేదు. రంగయ్యని నాతో తీసుకువెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త అని చెప్పి పట్టుచీర కొంగు నిండుగా కప్పుకొని వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత కారు వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది. సరోజాకు ఆ రోజు వంట పని త్వరగా అయిపోయింది. దేవుడి పూజకు మాల కడుతూ ఉంది. ఆకాష్ ద్వారబంధం మీద చేతులానిచ్చి నిలబడి కొంచెం పైకి వస్తారా అన్నాడు. సరోజ తల తిప్పి సందేహంగా చూసింది. చిత్రం పూర్తి చేశాను. పేరు ఏం పెట్టాలో స్ఫురించడం లేదు. కిందికి తీసుకురండి, చూస్తాను. రంగులు బాగా ఆరిపోలేదు. ఇప్పుడు తీస్తే పాడైపోతుంది. సగం కట్టిన మాల చాప మీద వదిలేసి లేచింది సరోజ. మెట్లు ఎక్కుతుంటే సరోజ గుండెలు చిత్రంగా స్పందించాయి. గోడలకు అపురూపమైన చిత్రాలతో, కళాత్మకమైన అలంకార వస్తువులతో అపురూపంగా దిద్దబడి ఉన్నాయి పైన గదులు. ఆ అలంకరణలోని ఆ గదులు వాడుకునే అతడి కళాహృదయం అభిరుచి వెల్లడి అవుతూ ఉన్నాయి. ఆకాష్ చిత్రం వేసిన స్టాండ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. చూడండి. సరోజ కన్నుల్లో ఆశ్చర్యం నిండిపోయింది. తన వర్ణనకు సజీవమైన రూపకల్పన. దూరంగా చెట్ల పొదల్లో ఏదో గ్రామం ఉన్న చిహ్నాలు, చిన్న గుడిసెలు, అస్పష్టంగా పూరిళ్ళు. ఆ చెట్ల సందుల్లో నుంచి ఎత్తుగా లేచిన ధ్వజస్తంభం. కృష్ణకాలువ తేట నీటితో గంతులు వేస్తూ పరుగెడుతుంది. కాలువకు అటూ ఇటూ రెల్లు దుబ్బలు, ఈత చెట్ల పొదలు, దూరంగా నీలి కొండలు, దూరంగా ఒక పల్లె యువతి తల మీద కడవ ఎత్తుకు వెళ్తూ ఉంది. సరోజా చూపులు ఒకచోట చిక్కుపడ్డట్టుగా ఆగిపోయాయి. తన పాదం ఎత్తిపట్టుకున్న బాబు. రూపురేఖలు స్పష్టంగా బాబువి కాకపోయినా ఒక పిచ్చివాడులాగా స్పష్టమవుతుంది అతడి ఆకృతిలో. బాబూ వణికే స్వరంతో పిలిచింది సరోజ. ఆకాష్ చిరునవ్వుతో చూశాడు. ఈ చిత్రం చూస్తుంటే మీకేం జ్ఞాపకం రావడం లేదా? జ్ఞాపకమా? ఏమిటది? అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరు ఎప్పుడూ ఆ పల్లెకు వెళ్ళలేదా? నేనా? ఊహు. మాది ఒక పల్లెటూరే, కానీ పుట్టి ఇన్ని రోజులైనా అక్కడికి అడుగు పెట్టలేదు. అక్కడ మా దాయాదులున్నారు. ఉన్న ఒక్క వంశాంకురానికి వాళ్ళ వల్ల ఏం ముప్పు వాటిల్లుతుందోనని నన్ను ఆ ఊరికే వెళ్ళనివ్వరు నాన్న. నా జీవితమంతా ఇక్కడే గడిచిపోయింది. ఓ బలవంతాన సరోజ నిట్టూర్పు అణుచుకుంది. బాబు, నువ్వు నా పిచ్చి బాబువు కాదు. ఒక లక్షాధికారి గారాల పట్టివి, విద్యాధికుడివి, మరొకరికి వాగ్దత్తమైన వరుడివి. నిన్ను మళ్ళీ నా పిచ్చిబాబుగా చూడాలి అనుకోవడం ఎంత వెర్రితనం, అర్థం లేని ప్రయత్నం కదూ. నీలిమబ్బులు ఆవరించినట్టుగా ఉన్న సరోజ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు ఆకాష్. ఏదో ఉద్వేగాన్ని, బాధను అణిచిపెడుతున్నప్పటి కంపనం ఆమెలో వ్యక్తమవుతూ ఉంది. నిజం చెప్పండి, ఈ చిత్రానికి మీకు ఏదో సంబంధం ఉంది కదూ? ఈ పిచ్చివాడితో మీకున్న అనుబంధం అంత గాఢమైందా? అతడు మీకేమవుతాడు? బంధువా? తెలిసినవాడా? బంధువు కాదు, తెలిసినవాడు కాదు. కానీ అతడిని వాళ్ళు వచ్చి మా ఊరి నుండి పట్టుకుపోయిన రోజు తిరిగి అతడిని జీవితంలో చూస్తానా అని వెర్రిగా తప్పించాను. కానీ తర్వాత తెలిసింది అతడు చచ్చిపోయాడని. ఇంకెప్పుడు అతడిని నేను చూడను. సరోజ ఆపుకోలేని దుఃఖంతో కిందికి పారిపోయింది. అర్ధగంట తర్వాత ఆకాష్ కిందికి దిగి వచ్చాడు. సరోజ పూజాగృహంలో ఉంది. జాజి పువ్వుల దండ దేవుడి మెడలో అలంకృతమై ఉంది. ఇరుపక్కల జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. ఎదురుగా కన్నులు మూసుకొని ముకుళిత హస్తాలతో నిటారుగా కూర్చొని ఉంది సరోజ. ఆకాష్ 2 నిమిషాల నిశ్శబ్దంగా నిలబడి వెళ్ళిపోయాడు. మరునాడు సాయంకాలం తోటలో మందార పొద పక్కగా ఈజీ చైర్ వేసుకొని ఏదో పత్రిక తిరగేస్తూ చాలాసేపు జాజి పువ్వులు కోసుకోవడానికి వచ్చే సరోజ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఆకాష్. పెరటి వైపు నుండి వచ్చింది సరోజ. సవ్వడి కాకుండా పువ్వులు కోయసాగింది. ఆకాష్ పేపర్ కుర్చీలో పడేసి వచ్చాడు. పందిరికి రెండో వైపు నిలబడి పువ్వులు కోయడంలో సాయం అవుతూ, సరోజా గారు, ఒక మాట అడుగుతాను, చెప్తారా అన్నాడు మంద్రస్వరంతో. ఏమిటి? నిన్న మీరు ఏదో అన్నారు, సరిగా అర్థం కాలేదు. కానీ ఆ పిచ్చివాడితో మీకున్న అనుబంధం చాలా గాఢమైందని తెలుసుకోగలిగాను. మీకు ఎవరూ లేరని, ఎక్కడా గతి లేక వచ్చానని చెప్పడం అబద్ధం అనిపిస్తుంది.
మీకు అందరూ ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకో ఇంటి నుండి పారిపోయి ఇలా తలదాచుకున్నారు, అవునా? అవును. ఏం జరిగింది? నన్నెంతో అభిమానంగా చూసుకునే మా అన్నయ్య నేను చెయ్యని తప్పుకు శిక్ష విధించబోయాడు. రెండో పెళ్లివాడితో నాకు రెండో పెళ్లి తలపెట్టాడు. శాశ్వతంగా సంకెళ్ళు నా చేతులకి పడతాయి అన్న భయంతో ఇల్లు విడిచాను. మీ పుట్టింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్లేనా? ఆ, మీలా లక్షాధికారులు కాకపోయినా ఆ పల్లెలో పెద్ద భూస్వాములు. శ్రీమంతుల ఇంటి పిల్లవు. ఇలా పరుల పంచన తలదాచుకోవడం, వంటలక్కగా మారి జీవితం వెళ్ళబుచ్చుకోవడం ఎన్నాళ్ళు? మీ వాళ్లకు తెలిస్తే ఎంత బాధపడతారు? ఆకాష్ సానుభూతిగా చూశాడు. వాళ్లకు తెలిసే అవకాశం ఎక్కడా? సరోజ బాధగా నవ్వింది. నాకెప్పుడో పిండ తర్పణాలు కూడా వదిలిపెట్టి ఉంటాడన్నయ్య. అదేమిటి? నొచ్చుకున్నాడు. అదంతే బాబు. కాలువలో పడి చచ్చిపోతున్నట్లుగా వాళ్ళు అనుకునేలాగా చీటీ వ్రాసి కాలువ పక్కన పెట్టి ఒక మసక చీకట్లో ఆ పల్లె వదిలి పారిపోయి వచ్చాను. మీ వెనుక చాలా బరువైన కథే ఉందన్నమాట. ప్రతి మనిషికి వెనుక ఒక గతం, ఏదో ఒక కథ ఉండేవే బాబు. కాకపోతే కొందరివి కమ్మగాను, కొందరివి వెదగాను ఉంటాయి. పిచ్చివాడు ఏం కావాలి మీకు? ఆ సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. నాకా? ఆకాష్ విస్తుపోయాడు. అవును బాబు. సరోజ పువ్వుల బుట్ట స్టూల్ మీద ఉంచి ఆకాష్ దగ్గరగా నడిచింది. చేతులెత్తి మృదువుగా అతడి భుజాల మీద ఉంచింది. కళ్ళెత్తి అతడి కళ్ళల్లోకి ఆశగా వీక్షిస్తూ బాబూ అని పిలిచింది. ఆర్తిగా, బాబూ, నువ్వు నన్నెప్పుడూ చూడలేదా? ఆమె చర్యకు నివ్వెరపోయి చూశాడు ఆకాష్. నా కళ్ళల్లో కళ్ళుంచి చూడు బాబూ. నీకు ఎవరూ గుర్తుకు రావడం లేదా? ఆరిపోతున్న దీపపు వెలుగులాంటి ఆశ సరోజ ముఖంలో వెలుగుతూ ఉంది. చివరిసారిగా తన ప్రియతముణ్ణి చూసుకుంటున్నట్లుగా చూసింది. రాళ్లనైనా కరిగించగల ఆ చూపుకు చలించిపోయాడు ఆకాష్. కానీ తనను తాను నిగ్రహించుకున్నాడు. మృదువుగా ఆమె చేతుల నుండి భుజాలు తప్పించుకొని ఒక అడుగు వెనక్కి వేశాడు. క్షమించండి, మీ మనసు సరిగా లేనట్టుంది. నేనెక్కడా మిమ్మల్ని చూడలేదు. చూసే అవకాశం కూడా లేదు. మీది ఎక్కడో పల్లెటూరు అన్నారు. నేను అసలు ఈ సిటీ విడిచి ఏ పల్లెలోనూ కాలు పెట్టలేదు. మీరు ఎవరి పోలికలో నాలో చూసి భ్రాంతి పడుతున్నట్టున్నారు. అవును, భ్రాంతి పడ్డాను. ఆ భ్రాంతి ఈ క్షణాన పూర్తిగా తొలగిపోయింది. సరోజ ఎంత నిబ్బరం చూపుదామనుకున్నా దుఃఖం కడలి కెరటంలా ఉవ్వెత్తుగా లేచి వచ్చేసింది. ఇక అక్కడ నిలవలేనట్టుగా బుట్ట తీసుకొని వెళ్ళిపోయింది గబగబా. పట్టుచీర కట్టుకొని పూజాగృహంలోకి వచ్చిన వసుంధర దేవుడి ముందున్న బుట్టలోకి చూసింది. అందులో కట్టిన మాలకు బదులుగా విచ్చుకున్న జాజులు గుప్పెడు మాత్రం ఉన్నాయి. సరోజ రాకపూర్వం ఆ పువ్వులు అలా పూసి రాలిపోయేవి. ఒక్కరోజు కూడా అవి కోసి మాల కట్టే ఓపికే ఉండేది కాదు తనకు. సరోజ వచ్చినప్పటి నుండి ఆ పువ్వులు భగవంతుడి గళసీమలో అలంకృతమవుతూ ఉన్నాయి. ఈ పిల్లకు ఏమైంది ఈరోజు అనుకుంటూ సరోజా అని పిలిచింది. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? తలనొప్పిగా ఉంది. అందుకేనా దేవుడికి ఈరోజు పువ్వుల దండ కరువు చేశావు? దేవుడు చూడు ఎంత బోసిగా కనిపిస్తున్నాడో. తలనొప్పికి ట్యాబ్లెట్ తెచ్చిస్తాను. ఈ కాస్త పూజ చేసుకొని నేను వచ్చేలోగా కాస్త టీ పెట్టుకో. సరోజ మౌనంగా అవతలికి వెళ్ళిపోయింది. పావుగంట తర్వాత వసుంధర ఇచ్చిన ట్యాబ్లెట్ మింగి వేడివేడి టీ అరకప్పు తాగి గదిలో పడుకుంది సరోజ. ఈ పూటకు ఎలాగో వడ్డించుకు తింటాం, లేవక్కర్లేదు ఆదరం ప్రకటించింది వసుంధర. భోజనాల దగ్గర రామచంద్ర గారు అడగనే అడిగారు. సరోజ ఏది? తలనొప్పంట. నేనే చెప్పాను పడుకోమని. పాపం, ఇంత చిన్న వయసులో వైదవ్యం పొందడం, ఎవరూ దిక్కులేకపోవడం నాకు ఒక్కోసారి ఎలా అనిపిస్తుందో చెప్పనా? ఓ అందమైన కుర్రాడిని పట్టుకొని వచ్చి పెళ్లి చేసి జంటగా బ్రతకండి అని చెప్పాలి అనిపిస్తుంది. వంట వాళ్లకు, పని వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి పంపడమేనా మన పని? వసుంధర అంది. అయినా ఈ కాస్త నీడ దొరికినందుకే సంబరపడిపోతుంది ఆ పిల్ల. నడియేటిలో కొట్టుకుపోతున్న వారికి గరికిపోచే పెన్నిది కదా. ఏం బాబు, మజ్జిగలో అన్నం పెట్టించుకోకుండానే చేయి కడిగేసుకున్నావు? నొచ్చుకుంది వసుంధర. చాలమ్మా, ఎందుకో ఆకలి లేదు. భుజం మీద తుండుతో చేతులు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆకాష్. బాబు రోజు రోజుకు నిరుత్సాహంగా తయారవుతున్నాడు చూశారా? వసుంధర దీనంగా అంది. ఆవేదనగా నిట్టూర్చారు రావుగారు. ఏం చేస్తాం, ఆ రాత్రి ఆకాష్ను కొట్టిన వాళ్ళెవరో తేలేదాకా బాబు బయటకు వెళ్ళే అవకాశమే లేదు. ఆ రాత్రి కొట్టిన వాళ్ళని ఏమాత్రం గుర్తించగలిగినా
ఆకాష్కు ఈ జైలు జీవితం తప్పేది. చీమకైనా హాని చేయని నా బాబు మీద ఎవరి పాపిష్టి చూపు పడిందో. ఆమె గొంతు బొంగురుపోయింది. రామచంద్ర గారు భోజనం ముగించి పైకి వెళ్ళారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.